మన మీదన కుట్ర ఇటు చైనా చేస్తుంది, అటు పాకిస్తాన్ చేస్తుంది, ఇటు అమెరికా చేస్తుంది. అమెరికానేమో తన వ్యవసాయ ఉత్పత్తులు, తనకు సంబంధించినటువంటి పాల ఉత్పత్తులు, తనకు సంబంధించినటువంటి విత్తనాలు భారత్‌లో అమ్ముకోవాలా. అందుకు అంగీకరించటం లేదు కాబట్టి భారత్‌ని దెబ్బతీయాలని చూస్తుంది. దాంతో పాటుగా భారత సరిహద్దుల్లో ఒక క్రైస్తవ దేశం ఏర్పాటు చేయడం కోసం బంగ్లాదేశ్‌లో ఉన్నటువంటి ఒక దీవి, ఈశాన్య రాష్ట్రాల్లోని కొంత ప్రాంతం, బర్మాలో ఉన్నటువంటి కొంత ప్రాంతం కలిపి ఒక దేశాన్ని తయారు చేసి దానికి స్వతంత్రత ఇచ్చి అక్కడ తన బేస్ పెట్టుకోవాలని అమెరికా అనుకుంది. దానికి మోడీ చెక్ పెట్టాడు. హసీనా చెక్ పెట్టింది. అందుకని హసీనాని అక్కడి నుంచి పారిపోయేలా చేసి ఒక పక్కన ఒత్తిడి తెస్తున్నాడు ట్రంప్. రెండో వైపున వచ్చేటప్పటికి ఈ ప్రెషర్ ఇండస్ట్రియల్ ప్రెషర్ జరుగుతుంది, ఫైనాన్షియల్ ప్రెషర్ జరుగుతుంది. ఇంకో వైపున చైనా ఏంటి, మనతో మిత్రత్వంగానే ఉంటుంది. కానీ అది ఆల్రెడీ ఏదైతే కాశ్మీర్ దగ్గర ఉన్నటువంటి మన భూభాగాల్లో, అంటే ఏనాడో మన దగ్గర నుంచి పాకిస్తాన్ ఆక్రమించుకున్న స్వతంత్రానికి రాగానే జరిగినటువంటి వ్యవహారాల్లో జవహర్లాల్ నెహ్రూ చేసినటువంటి తప్పు వలన కాశ్మీర్ రాజు రాజా హరిసింగ్ భారత్లో కలపడానికి సిద్ధపడ్డ, దాన్ని ఐక్యరాజ్య సమితి పంపించి ఆలస్యం చేసేటప్పటికి ఈలోపు కాశ్మీర్లోని అనేక ప్రాంతాల్ని పాకిస్తాన్ ఆక్రమించుకుంది. 1/3 మనం కాపాడాం, 2/3 వాళ్ళ చేతుల్లోనే ఉంది. అదే POJK, పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్. అందులో ఆల్రెడీ ఒక ప్లేస్ని నిన్ననే మనం మాట్లాడుకున్నాం. అదే అక్కడ ఎప్పుడో 63లోనే పాకిస్తాన్ చైనాకి ఇచ్చేసింది. ఇప్పుడు చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్లో భాగంగా అక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. దాన్ని భారత్ అభ్యంతరం వ్యక్తం చేయడం, అయినా మేము పట్టించుకోం, అది మాదేనంటూ చైనా వాగటం, ఇదంతా చూసాం. వాస్తవంగా కాశ్మీర్లో అమెరికన్ శాటిలైట్స్ ఇప్పుడు అమెరికన్ శాటిలైట్లు వచ్చేటప్పటికి నార్త్ ఈస్ట్లో ఉన్నటువంటి ఇండియా ఎగనిస్ట్ గ్రూప్స్కి సహకరిస్తున్న మాట వాస్తవమని, అదే సమయంలో చైనాకి సంబంధించినటువంటి శాటిలైట్లు వచ్చేటప్పటికి జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి తీవ్రవాదులకు సహకరిస్తున్నాయి అన్నటువంటిది ఇండియాకి తెలుసు. అదే సందర్భంలో మన వైపు నుండి చేసే యాక్టివిటీ మనకైతే తప్పదు. ఎందుకంటే మనమేమి మూడో ప్రపంచ యుద్ధాలు చేయడానికి ఇప్పుడు సిద్ధంగా లేవు. బట్ కంట్రోల్ చేసుకునే వ్యవస్థలు అయితే తప్పదు.